సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు. రామ్ సింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్ఐ సాయి కృష్ణ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొట్టారు. రామ్ సింగ్ తన భార్యతో కలిసి సింగరేణి కాలనీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 2 నెలల క్రితం ఇంటి పక్కన వాళ్లతో గొడవ జరిగింది. ఇదే రాత్రి ఆమె మృతి చెందింది. తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దానికోసం భర్త రామ్ సింగ్ సైదాబాద్ పిఎస్కు వెళ్లాడు. అతన్ని చూసిన ఎస్ఐ సాయి కృష్ణ అతని రూమ్లోకి తీసుకెళ్లి లైట్లు ఆపివేసి ఇతర సిబ్బందితో దుర్భాషలాడుతూ చితకబాదారు. విషయం తెలుసుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు పిఎస్కు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకుంటున్నాడు. తీసుకుపోయి కొడుతుంటే ఎందుకు కొడుతురు సార్ అనేసి నేను పోయేసే వరకు ఆయనను కొడుతురు, ఎట్లా పడితే అట్లా కొట్టినాక నన్ను కూడా కొట్టరు అని చెప్పిండు. ఎట్లా పడితే అట్లా తిడుతురు, గలీజ్ మాటలు తిడుతురు. అయితే నందిని దొరకవరా, మీనా ఎవరు, మీనాని దొరకవరా, వాళ్ళు మీరు ఎట్లా పడితే అట్లా తిడుతురంట అంటే గలీజ్ మాటలే తిడుతుండు. ఆయన నోట్లకి ఒక్క మాట కూడా మంచిగా వస్తలేదు సార్. తిడుతుంటే మేము అడిగినాం, ఎందుకు మమ్మల్ని ఎట్లా చేస్తుర్రు, మమ్మల్ని ఎందుకు బాధపడుతుర్రు, వాళ్ళు చంపిన వాళ్ళు, మా అక్కని కొట్టి చంపిన వాళ్ళు ఏమో మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పినా వింటుర్రు, మీరు ఏది చెప్పినా మీరు వింటలేదు సార్. మరి మేము ఏం చేయాలి, మాకు న్యాయం ఏడ దొరుకుతుంది మీరు చేయండి. ఆ ఏఎస్ఐలు అందరూ లేచి లైట్లు బంద్ చేసేసిర్రు, డోర్లు మూసేసిర్రు, విండోస్ మూసేసి ఒక కట్టె తీసుకున్నారు సార్. కట్టెకి ఇంత బెల్ట్ ఉంది. ఆ బెల్ట్తోని చేతులు జాపరా అని చేతుల మీద కొట్టిర్రు. చేతుల మీద కొడుతుంటే ఆ ఏఎస్ఐలు అనేది వీనికి తగలలేదు సార్, వీనికి ఎడ తగిలింది సార్ అని వాళ్ళు అనడము, ఈయన రెచ్చిపోయి కొట్టడము, అడ్డగోలుగా నానా బూతులు తిట్టడం సార్ నాకు కొట్టకండి సార్ దయచేసి, కావాలంటే మా పెద్దోళ్ళని పిలుస్తా అంటే ఎవడురా నీ పెద్దోడు గొట్టంగాడు, ఎవడొస్తాడురా గొట్టంగాడు అది ఇదని మా పెద్దోళ్ళని కూడా తిట్టిండు సార్ నానా దుర్భాషలతోని. మళ్ళీ నాకు ఆరోగ్యం బాగలేదు సార్, నీకు దండం పెడతా సార్, కొట్టకు సార్, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఆల్రెడీ నా కాలు బాగలేదు సార్, మీరు ఉరకమన్నా ఉరకలేని పరిస్థితి సార్ నాది అని చెప్పినా కానీ వినకుండా నన్ను చెంపల మీద ఇక్కడ ఎడమ చేయి వైపు కుడి చేయి వైపు రెండు పచ్చకళ్ళు కొట్టిండు సార్. నా భార్యను, మా అల్లుడిని, అల్లుని వాళ్ళ భార్యను అందరినీ పట్టుకొని రూమ్లో వేసి కూర్చోండి అని వాళ్ళను కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి ఇది చేసిండు సార్. మాకు చాలా అన్యాయం చేసిండు మాకు.